చేసి ఆనాడు పెద్దలు చెప్తారు, మీరు అందరూ భద్రాద్రి రాముడు కొలువు ఉన్న కాడి నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. రాముడికి కూడా తప్పలేదు, 14 ఏళ్ళు వనవాసం. ఆ తర్వాత చివరికి పట్టాభిషేకం జరిగింది. కేసీఆర్ గారికి జరిగినట్టుగానే పట్టాభిషేకం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈ తాత్కాలికమైన ఇబ్బంది ఏదైతే ఉందో, తాత్కాలికంగా వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో, ఇది తొలగిపోయే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. ఇది నేను ఇంత ధీమాగా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జీవితంలో అప్పుడప్పుడు చెడును అనుభవిస్తేనే మంచి విలువ తెలుస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ మనిషికైనా కూడా దుఃఖం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అట్లాగే ఆకలిని చూస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అట్లాగే గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. నేను ఎవరి గురించి అంటున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇదే ప్రజలు మన తెలంగాణ బిడ్డలే. మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు, తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా, పోడు చేసుకునే వాళ్ళకి దానికి ఇబ్బంది లేకుండా పట్టాలు ఇచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చి, సకాలంలో విత్తనాలు ఇచ్చి, సకాలంలో పంటలు కొనుగోలు చేసి, సకాలంలో రైతుకు పెట్టుబడి అందించి, సందర్భానుసారంగా రుణమాఫీ చేసి, వ్యవసాయాన్ని బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత గొప్పగా వ్యవసాయం నిజంగానే పండుగ అనిపించే విధంగా, చదువుకున్న పిల్లలు కూడా అవసరమైతే తిరిగి ఉద్యోగం రాకపోయినా నేను వెళ్ళి నా పొలం చేసుకుంటాం, మా నాయనకి అండగా ఉంటా అనే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారి గొప్పదనం ఇవాళ మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మన మధ్యన ఉన్నారు కాబట్టి, ఇంకా మన కళ్ళ ముందే తిరిగాడుతున్నాడు కాబట్టి జనరల్గా గొప్పదనం అర్థం కాదు. అట్లాగే కేసీఆర్ గారు గద్దెనెక్కినంత కాలం, గద్దె మీద కూర్చున్నంత కాలం ఆయన గొప్పతనం ప్రజలకు కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే గద్దె దిగారో, ఇవాళ మీరు చూడండి, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా, ఏ మారుమూల గిరిజన గూడెంకి వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి ముందన్నా ఒక మైకు పెట్టండి. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ కొంతమంది ఏమో సరే మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు, అయ్యో మేము ఓట్లు వేసినా కూడా ఈ ప్రభుత్వం రాలేదు, కొంతమంది పిచ్చోళ్ళు వేరేలాగా చేశారు, పాపం అమాయకులు మోసపోయారు కాంగ్రెస్ చేతిలో అని వాళ్ళు బాధపడుతున్నారు. మన కోట అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన కొన్ని వీడియోలు, కాంగ్రెస్ కోట వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను అయ్యా అని చెప్పి తీసి చెప్పుతో కొట్టుకుంటున్నారు కొంతమంది. జీవితంలో మళ్ళీ వేయను అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇదేది మనం ఎక్కడో కల్పించింది కాదు, మనం ఏదో రైతులకో ఇంకొంతమందికో మనం సృష్టించిన కృత్రిమమైన ఒక వాతావరణం కాదు. ఎందుకు వచ్చింది మరి ఇంత వేగంగా మార్పు 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 మార్పును ఉదరగొట్టారు కదా. ఇప్పుడు నిజమైన మార్పు ఇప్పుడు కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. ఆయన కాకపోతే చాలా మంచివాడు, నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నిజాయితీగా మోసం చేశాడు, ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికల ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మనది. అంటే మీ భద్రాచలం వాళ్ళది కాదు, మిగతా 9 నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం, పినపాక వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అశ్వరావుపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఇల్లందరూ చెప్పుకోలేకపోయారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ, ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమల్లోంచి, వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటికి తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది, ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి, అందులో 6 గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి, అఫిడవిట్లు రాసి, ఇంటింటికి కార్డులు పంచి, 100 రోజులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల లోపలే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతున్నప్పుడు, అరే ఈ దొంగ కార్డులు, వీళ్ళు దొంగ పార్టీ వీళ్ళు అని మనం చెప్పినా నమ్మలేని ఒక అపనమ్మక పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొని పోయారు. ఇందులో మన పాత్ర చాలా ఉంది, మన నాయకుడు తప్పులేదు. కేసీఆర్ గారు ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఎంత తదేక దీక్షతో కట్టుకుంటామో, ఒక్కొక్క
ఇటుక పేర్చుకుంటూ కట్టుకుంటాం. అట్లా ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణ మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, వేల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, ఎన్నో త్యాగాలతో వాళ్ళ రక్తంతో పునీతమైన రాష్ట్రం ఇది. అట్లాంటి రాష్ట్రంలో పునాది బలంగా పడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి చాలా ఆలోచనతో 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద దృష్టి పెట్టాడు తప్ప ఆయన రాజకీయం మీద దృష్టి పెట్టలేదు. ఇందాక రామకృష్ణ గారు నరసింహమూర్తి గారు మాట్లాడుతున్నారు, మనం కూడా పింక్ బుక్ పెట్టాలని. మనం నిజంగానే ఏమైనా చేయాలి, తొక్కేయాలి ప్రతిపక్షాన్ని అనుకుంటే 10 ఏళ్లలో మనం ఒక్కడు కూడా ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేసే అవకాశం మనకు ఉండింది. కానీ ఉదార స్వభావంతో చివరికి నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఉదారంగా సరే పోన్లే వాడి పాప నాడిపోతాడు అన్నట్టుగా పెద్దగా మనం పట్టించుకోలేదు. పోనీలే జీవించు నువ్వు అన్నట్టు, నువ్వు బతుకు ఇంకోని బతుకు నువ్వు అన్నట్టుగా మన పాటికి మనం పనిచేసుకుంటూ పోయాము. ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాం. రైతుకి ఏం చేయాలి, గిరిజనులకు ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి, దళితులకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, ఈ రకంగా పోయాం తప్ప యాదవులకి ఏం చేయాలి, అదేవిధంగా గౌడ సోదరులకి ఏం చేయాలి, ఇట్లా కుల వృత్తులను ఎట్లా కాపాడాలి, పరిశ్రమలు ఎలా తేవాలి, హైదరాబాద్ని ఎట్లా పెంచాలి, పల్లెలు ఎట్లా బాగు చేయాలి, పట్టణం ఎట్లా బాగు చేయాలి, పర్యావరణం ఎట్లా బాగు చేయాలి, ఈ తపనతో పనిచేసాం తప్ప సొంత ఇంటి కోసం పనిచేసినట్టు పనిచేసాం తప్ప ఒక దీక్షలాగా తపస్సులాగా ఎన్నడూ రాజకీయం మాత్రమే లక్ష్యం, ఇంకో 30 ఏళ్ళు ఉండాలి, 40 ఏళ్ళు ఉండాలి అధికారం, ఆ ఆశయంతో పనిచేయలేదు. ఇక్కడ ఒక తప్పు మాత్రం జరిగింది, ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ జరిగింది నా వల్ల. ఇది మన నాయకుడి వల్లనో పార్టీ వల్లనో కాదు, నా వల్ల వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు అల్టిమేట్గా ప్రజలకు ఎవరు చెప్పాలి? మన పార్టీ కార్యకర్తలు చెప్పాలి. ఆ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీతో నిరంతర సంభాషణలో కానీ కొంత లోపం ఏదైతే వచ్చిందో డెఫినెట్గా దాని బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోవాలి, అదేవిధంగా నాతో పాటు మా సహచర శాసనసభ్యులు తీసుకోవాలి. ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం, 6,47,800 రేషన్ కార్డులు ఇచ్చాం మనం 9.5 ఏళ్లలో. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా. మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని. రెండోది, ప్రభుత్వంలో కూడా ఒక చిన్న తప్పు ఉంది మన వైపు నుంచి. రేషన్ కార్డులు ఇవ్వడం ఏదో బృహత్ కార్యం అని మనం అనుకోలేదు. అది రొటీనే కదా, ఏముంది మీ సేవా సెంటర్లో పోయి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది కదా, అదో గొప్ప పని అనుకోలేదు. దానికి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టి ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వాలని మనకు తెలియకుండా 6.5 లక్షల కార్డులు మనం చెప్పడం కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్, మొన్న ఆయన శాసన మండలిలో సమాధానం చెప్పాడు. ఏమని? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 23 వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే స్వయంగా ఆయన నోటి నుండే శాసన మండలిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటి అంటే 6.5 లక్షల కార్డులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆయనే చెప్పారు. అంటే కాంగ్రెస్ వల్ల మోసం ఎంత గౌరవం అంటే చెప్పడానికి ఇదంతా చెప్తున్నాం మీకు. ఈ రోజు కూడా మనం ఖండించట్లేదు సరిగ్గా, వాళ్ళు ఇంకా వాగుతుంటే ఈ రోజు కూడా ఖండించట్లేదు. ఎందుకు? శిక్షణా తరగతులు పెట్టుకోలేదు మనం. ఇదే కేసీఆర్ గారు అన్న టీడీపీలో శిక్షణా తరగతులు నడిపింది ఆయన, కానీ మనం ఇక్కడ ఆ పని చేయలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా 3 ఏళ్లలో ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలి. దాంతోపాటు మీరు చూస్తుండండి ఎంత అబద్ధాలంటే వింటా ఉన్నారు రోజు మీరు. ఒక మంత్రి గారేమో మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అంటాడు, ఇంకో మంత్రి గారేమో 70,000 ఉద్యోగం ఇచ్చామంటాడు, ఇంకో మంత్రి గారు అయితే 1,00,000 ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు. అంటే చూడండి వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా. అసలు నిజంగా ఇచ్చింది ఎంత? అశోక్ నగర్ చౌరస్తాలో ఏ పిల్లోని అడినే చెప్తాడు 5,000 ఉద్యోగాలు దాటలేదు, 5,000 ఉద్యోగాలు దాటి ఇవ్వలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 22 నెలలు అయిపోయిన తర్వాత కూడా 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు.
ముఖ్యమంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకొక ఆయన 1,00,000 ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు. మరి దీన్ని మనం కాకపోతే ఎవరు తిప్పికొట్టాలి? ఎవరు చెప్పాలి మరి పిల్లలకి నిజాలు, పిల్లల తల్లిదండ్రులకి? లేకపోతే 100 సార్లు అబద్ధం చెప్తే ఏమవుతుంది? అదే నిజం అనుకుంటారు జనాలు. అది ప్రమాదం. మూడవ మాట, ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారు. అడ్డగోలుగా ఏం కావాలి మీకు? మీ ఇంటి ముందు చంద్రుని కట్టేయమంటావా? కట్టేస్తా పో నా ఓటే. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడా? నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడా? నేను 3 పంటలకు ఇస్తా. కేసీఆర్ గారి ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో పెన్షన్ ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడా? నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడా? నేను తులం బంగారం ఇస్తా దాని మీద నుండి. ఇట్లా నోటి కొంత వస్తే అంత, ఎంత నోరు ఎటు నరం లేని 4 ఇష్టం వచ్చినట్టు తిప్పారు. నోటికి వచ్చింది చెప్పారు. ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు అన్నారు. ఇవాళ కార్డు ఎత్తేసారు. మొత్తానికి ఏమంటున్నారు? డబ్బులు ఎక్కడి? డబ్బులు లేవు. ఇదే బట్టి విక్రమార్క గారిని ఎలక్షన్లకు ముందు టీవీ వాళ్ళు అడిగారు, ఏమయ్యా మరి మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, మరి మీ కాడ పైసలు ఉన్నాయా? యాడ్ నుంచి వస్తాయి ఇన్ని? మీరు చెప్పేదంతా లెక్క కూడితే 4-5 రాష్ట్రాల బడ్జెట్తో సమానంగా ఉంది, ఎట్లా వస్తుందా అంటే ఆయన డైలాగ్ కొట్టాడు. ఏముందండి, మా కాంగ్రెస్ పార్టీని శంకిస్తున్నారా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మాది. మేము కేసీఆర్ లాగా బక్కగాలేము, అందరం దొడ్డుగా పెద్దగా ఉన్నాం. ఎంతంటే అంత సంపద సృష్టిస్తాం, సృష్టించి పేద ప్రజలకు పనిచేస్తాం. మాకు 125 సంవత్సరాల అనుభవం ఉంది. అపారమైన అనుభవం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు తెలీదా? మేము ఎన్ని రోజులు అధికారం వెలగబెట్టాం అని డైలాగులు కొట్టి ఊదరగొట్టి మొత్తానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి చివరికి అబద్ధాల పునాదుల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు ఏంటి పరిస్థితి? వాళ్ళకి తెలుసు, చెప్పింది అబద్ధాలు, ఇచ్చినవి దొంగ హామీలు, నోటికి వచ్చింది వాగారు. అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు, ఏదో వాగాలి కాబట్టి వాగారు. వచ్చి పడ్డారు, తంతే గారెల బుట్లో పడ్డట్టు వచ్చి పడ్డారు. పడ్డానికి ఏం చేయాలి ఇప్పుడు తప్పించుకోవడానికి? కేసీఆర్ అప్పులు పాలు చేశాడు, మొత్తం అప్పులు పాలు అయిపోయింది, నాశనం అయిపోయింది రాష్ట్రం, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని కుంటి సాకులు ఎత్తుక్కొని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా ఉంది అంటే, వెనకటికి ఎవడో మొహం బాగాలేకపోతే అద్దం పగలు కొట్టాడంట. ఆడ ముఖం బాగాలేదు, ఆడెళ్ళి అద్దం పగలు కొట్టాడు. ఏంటంటే నా ముఖం బాగా కనబట్లేదు అన్నాడంట. అట్లే నీళ్ళ పరిస్థితి కూడా. నడపడం చేత కాదు, ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేదు, ప్రజలకు ఎట్లా సంపద పెంచి సంపద పంచాలి అనే విషయంలో అవగాహన లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే బాధతో అంటున్నాను. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచంలో ఎన్నడూ ఎదుర్కొని ఒక ఉపద్రవం ఎదుర్కొన్నాం మనం. కరోనా రూపంలో వచ్చింది. ఎవడన్నా కలలో అనుకున్నాడా మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే రోజులు వస్తాయని? 2-3 నెలలు చివరికి మొత్తం వ్యాపారాలు బంద్, అన్ని బంద్, నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న పరిస్థితి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బతికితే బలుసాకు తినొచ్చు అని ఇంట్లో కూర్చున్న పరిస్థితి. మొత్తం దాదాపు 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ఆదాయం లేదు. బయట కొనేది లేదు, అమ్మేది లేదు, వ్యాపారం లేదు. ఏం లేకపోతే అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు కదా. కానీ ఏ ఆదాయం లేకపోయినా, దమ్మిడి ఆదాయం లేకపోయినా ఆ రోజు తెలంగాణలో రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? రైతు బీమా ఆగిందా? పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటన్నా ఆగిందా? రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఆగినాయా? మంచినీళ్ళు ఆగినాయా? ఎందుకు ఆగలేదు మరి? ఎందుకంటే కేసీఆర్ కిట్ ఆగిందా? ఏది ఆగల? అంటే నిన్నెవరో మిత్రుడు చెప్తున్నాడు, మనిషికి ఉండాల్సింది కండ కాదు, శరీరంలో కండ కాదు, గుండె ఉండాలి. ఆ గుండె ఉన్న నాయకుడు కేసీఆర్. గుండె ధైర్యం, ఆ గుండె నిండా ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్. దమ్మిడి ఆదాయం లేకపోయినా పేదలను ఎట్లా కాపాడుకోవాలో కడుపులో పెట్టుకుని తెలిసిన నాయకుడు కేసీఆర్. కాబట్టి ఆదాయం 0 అయినా అద్భుతంగా రాష్ట్రాన్ని కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా, హైదరాబాద్లో మేము మొత్తం కరోనా టైంలో మొత్తం బంద్ ఉంటే మొత్తం ఫ్లైఓవర్లు వేసుకున్నాం, మొత్తం రోడ్లు వేసుకున్నాం. టైం ఎందుకంటే మాకు దొరకదు, హైదరాబాద్లో 6 గంటలకు మించి రోడ్ వేయడానికి టైం ఉండదు. కానీ అప్పుడు ఏంటి 24 గంటల టైం దొరికింది మాకు. టక మొత్తం కరోనా నుంచి బయటకు వచ్చేసరికి కొత్త రోడ్లు కనబడే పరిస్థితి తెచ్చాం. అట్లా అభివృద్ధి ఆగలేదు, సంక్షేమం ఆగలేదు, అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఒక ఉపద్రవాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఎలా నడపాలో చూపెట్టారు కేసీఆర్ గారు. ఆ రోజుల్లో మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు సాయంకాలం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అందరూ టీవీల ముందు కూర్చునేవాళ్ళు. ఆంధ్రాలో, తెలంగాణలో, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా టీవీ ముందు వచ్చి కూర్చున్నట్టు. కేసీఆర్ గారు చెప్తున్నారంటే ధైర్యం వస్తుంది. ఇంటే ఆయన పెద్ద ఆయన మాట్లాడతారంటే ఒక ధైర్యం, ఏం కాదులే ఆయన చెప్పాడంటే మంచి జరుగుతుంది అని ఒక ధైర్యంతో టీవీల ముందు చూసేవాళ్ళు. ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా. ఇది వాస్తవం. ఇవాళ ఈయన పరిస్థితి ఏంటి? మనం ఎంతోమంది గొప్ప ముఖ్యమంత్రులను చూసాం, మంచి వాళ్ళని చూసాం, మన కళ్ళ ముందే. ఎన్టీ రామారావు గారిని చూసాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం,
తర్వాత రోసయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, తర్వాత కేసీఆర్ గారిని చూసాం. ఎంతమంది నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళని చెప్తాను, నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, ఇంకెక్కువ మంది చూసుంటారు మీరు. కానీ నేను ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం జీవితంలో చూడాల. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీరు ఆలోచించండి. ఎవరన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందులు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఇక్కడ అంటాడా? ఎవడు తిరుగుతాడు లంకె బిందుల కోసం? ఎవడు చూస్తాడు లంకె బిందుల కోసం? నిజానికి దొంగలు. ఏం మాటలు అవి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా, నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. మరి ఇదేం భాష నాయన? నాకు అర్థం కాదంటే నువ్వు గుడ్లు బీకి గోటీలు ఆడతావా, పేగులు తీసి మెడలు వేసుకుంటావా? ఏమనాలి ఇట్లాంటి వాడిని? ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళల్లో, ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరన్నా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఎవరన్నా చేయలేపండి చూద్దాం. నరసింహమూర్తి అన్న నీకు కూడా అప్పు ఉందా? ఉందంట ఆయనకు కూడా పాపం. అంతో ఇంతో అన్న బాగున్నాడేమో అనుకుని ఆయనకు కూడా అప్పు ఉందంట. అప్పున్నా, అప్పు చేసి పప్పు కూడా తిన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీది నుంచి మాత్రం పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటాం లేదా? పైకి వెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నా కూడా బిల్డప్ మాత్రం తగ్గొద్దు. ఎందుకంటే అప్పున్నా మళ్ళీ అప్పు పుట్టాలి కదా. పుట్టాలంటే ఏం చేయాలి? కొద్దిగా పైకి అంగి మాత్రం మంచిగా వేసుకోవాలా లేదా? లేదా ఎవడిస్తాడు అప్పు మనకి? మళ్ళీ ఎవడన్నా అట్లా ఆలోచిస్తాడా లేదా? మన ముఖ్యమంత్రి ఎట్టున్నాడు? ఇప్పుడు కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కుటుంబ పెద్ద. ఆయన ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే నా రాష్ట్రం సంకనాకపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మా రాష్ట్రం క్యాన్సర్ రోగి, మా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నేను ఢిల్లీ పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇట్లేదు, చెప్పులు దొంగతనం చెప్తానే భయపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసినామా? రోషయ్య గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేటోడు ఎక్కడున్నాయా పైసలు అనేటోడు, అంతేగాని ఈయన అనేటోడు కాదు. ఆయన ఎక్కడున్నాయా పైసలు, ఎక్కడున్నాయి అనేవాడు. ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళే కదా బిల్డప్ ఇచ్చింది. 100 రోజులు 6 గ్యారంటీ, అటు సూర్యుడు ఇటు పొడిసిన 600 అయినా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగ్ కొట్టింది ఇల్లు కదా. ఆయన పట్టుకొని ఏమయ్య రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లో చేస్తానో కదా, 600 రోజులు అయింది, ఎక్కడ పోయినాయి నీ గ్యారంటీలు అంటే ఏం చేస్తారా? ఆయన కోసుకొని తింటారా? ఎవడు కోసుకొని తింటాడు? నేను ఏమైనా సేపువా, జామకాయవా, లేదా మామిడి పండువా? ఎందుకు కోసుకొని తింటారు? నేను నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి తిక్కలోడు నా జీవితంలో నేనైతే చూడలేదు. ప్రజలు కూడా అందుకే మీరు చూస్తే ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది, రివర్స్ అయింది. బహుశా చరిత్రలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మీరు చూడండి, నేనేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఒక సామాన్యుడి ముందు యూరియా బస్తా కోసం లైన్లో నిల్చున్న సామాన్యుడి ముందు గొట్టం పెడితే ఎట్లా ఆక్రోషిస్తున్నారు, ఎట్లా తిడుతున్నారు. ముఖ్యమంత్రి అనే భయం లేదు, ప్రభుత్వం అనే భయం లేదు. మరి అసలు ఫోన్ వచ్చింది, ఇప్పుడు కృష్ణారెడ్డికి ఆడవాడు ఫోన్ చేశాడని నేను టెన్షన్ పడుతున్నాడు పోలీసుడు. వాళ్ళు సామాన్యుడు అసలు భయం కూడా పడట్లేదు. ముఖ్యమంత్రి అయితే ఎవడైతేనని చెప్పి ఎంట్రికతో సమానం అన్నట్టుగా చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. అసలు నాకు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు. ఎన్ని తిట్లు స్వామి. ఇంకోడైతే ఇంకోటి మామూలు మనిషి అయితే ఓ బకెట్లో నీళ్లు తోడుకొని దుంకి చచ్చిపోదును అన్ని తిట్లు. ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, ఆయనకి అట్లాంటి ఏం లేవు, ఆయనకి అలవాటు అయిపోయింది పాపం. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మనకు ఎక్కువ టైం ఏం లేదు మళ్ళీ తిరిగి రావడానికి. ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్ళీ కోరుకుంటున్నారు మార్పు. ఏం మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు. సరే, మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోయాడు, ఆయనదేముందిలే పాపం. కానీ ఇక మా కాంతారావు అనేమో ఆయన పోయాడు పోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మా కాంతన్న అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకొని బతికే ఉంటాడు, ఆయన ఎడబోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా అని. మొన్న ఆయన కడియం శ్రీధర్ చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లోడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నా అమ్మ అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉండా అన్నాడు అనుకో. దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. ఇలా అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోయారు చెప్పిసావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు?
ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే ఎవడొద్దనండి, నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారనమాట. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా, మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు, స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు, ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో, ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు, నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు, ఈయనెవరా బాబు నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి వీళ్ళని? ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు, ఎమ్మెల్యేలే కాదు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ సిబిఐ ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి, కేసీఆర్ గారి మీద అర్జెంటుగా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట, పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో. టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు పెట్టి నోట్లని లెక్కబెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు, అదో బ్రహ్మరహస్యం. ఈడీఓడు బయటికి రాడు చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? మళ్ళీ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారి కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవడితో ఉన్నాడు? సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాళ్ళు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. రాజకీయం అంటే బతికినన్నాళ్ళు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయాలి, బతికినన్నాళ్ళు ధీరోదత్తంగా బతకాలి. ఇదేం రాజకీయం? కుమ్మక్కు రాజకీయం, దరిద్రంగా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. మరి ఈ మధ్యన మైనారిటీలకు సంబంధించి ఒక బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ అమెండ్మెంట్ అని, వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చింది. దాన్ని మనం వ్యతిరేకంగా ఓటు కూడా వేసాం. 4 ఓట్లు ఉంటే రాజ్యసభలో 4 కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ చట్టం వచ్చింది. అయినా కూడా ఎందుకంటే బీజేపీకి మందబలం ఉంది, చట్టం వాళ్ళు పాస్ చేసుకున్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టు 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ముందుగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ. ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేని తొందర రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? అసలు ఎవరి కోసం పనిచేస్తున్నావు? రాహుల్ గాంధీ కోసమా, మోడీ గారి కోసమా? ఈ మాట అడిగితే వాళ్ళకి కోపం ఎక్కువ. మీరు గమనించండి జాగ్రత్తగా. రేవంత్ రెడ్డి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు,
1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బామ్మరిది, ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బామ్మరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది. ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిటారైన నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు, అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి. చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది, మన ఇద్దరం కొట్లాడుకుందాం. మనం అందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇలా నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి. నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది, మేమేమో అవుతాం. మీరు ఎవడు మీ మొదల్లో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు, కానీ ఇంకా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు, మిగతా మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైతే, మన అభిమానులు, మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5:30 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలి మీరు, నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం, ఎంత విశ్వాసము, నాయకుడి మీద ఎంత అభిమానం, పార్టీ మీద ఎంత అభిమానం, పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు, నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష, మీకు తెలుసు. అయినా మొక్కవని ధైర్యంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను మీకు మాటిస్తా ఉన్నా, భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కువ టైం ఏమీ లేదు. దసరా తర్వాత ఒక వారం రోజుల తర్వాత పెట్టండి మీటింగ్, నేను వస్తాను తప్పకుండా. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాంప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా, మూర్తి గారా, ఖచ్చితంగా 3-4 జెడ్పీటీసీలు గెలుస్తామని. 3 కృష్ణారెడ్డి ఇందాకంటే నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు వాడు ఫోన్ చేసాడని. ఎక్కువ టైం పట్టదు తమ్ముడు, మీరేం టెన్షన్ పడొద్దు. మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే, మీరు ఇట్లాగే వాజేడు, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మీరు కొట్టారనుకో, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు. చచ్చుకుంటూ అదే వస్తుంది, వాళ్ళే వస్తారు. అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీ కేటీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళండి, కొద్దిగా మీ కాంతారావు గారి దగ్గర తీసుకెళ్ళండి, ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ, నన్ను కొద్దిగా ఇప్పుడు నేను మీకు సహకరిస్తాను, రేపు మీరు నాకు సహకరించండి అని చెప్పి లోపల మీతోనే సెట్టింగ్లు పెట్టుకుంటారు. కలెక్టర్లు, గిలెక్టర్లు అందరూ మీ చుట్టూ తిరిగే రోజు ఎక్కువ టైం లేదు, అయిపోయింది. హనీమూన్ పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓవర్. ప్రజలు ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు ఆడేమైనా చేద్దామంటే కూడా ఆయన నమ్మేటోడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, ఈ కేసు ఉత్తి కేసే, ఇదంతా ఉత్త మాటలు తప్ప, సౌండ్ ఎక్కువ తప్ప లోపల ఏం విషయం లేదు, అంతా ఉత్తిదే. అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు. 2,500,000 ఇస్తా అన్నాడు. నేను మన సూర్యాపేట పోయినా, నేను మన నాయకుడు ఒకడికి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళికి పోలేదు కాబట్టి ఇంటికి రమ్మంటే ఇంటికి పోయా. ఇంటికి పోతే వాళ్ళ అమ్మగారని పరిచయం చేశాడు తీసుకొచ్చి. మా అమ్మగారు అన్న అంటే, నమస్తే అమ్మ అని, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, అది ఇదని అడిగి, ఎట్లా ఉన్నారు మరి, కొత్త కోడలు ఎట్లా ఉంది అన్న. ఏం కోడలే అయ్యా అన్నది. అమ్మ ఇదేనమ్మా ఇట్లాంటిది అమ్మ అని చెప్పి, ఏమైందమ్మా అన్న. ఏముందా, కొత్త కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్నా, రాలేదుగా ఓరి అని. తర్వాత అమ్మాయి ఇంకా గడుస్తుంది, కోడలి పిల్ల. అమ్మాయి వచ్చింది, ఆ మాట విన్నది, అమ్మాయి వచ్చింది. మీకు కూడా 4,000 వస్తాయి అనుకున్నా, మీకేమైనా వచ్చినాయా అని. అంటే అత్తాకోడళ్ళ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి వల్ల అత్తాకోడళ్ళ పంచాయతీ కూడా కొత్త అని వస్తూ ఉన్నాయి. సో ఇవాళ రాష్ట్రంలో ఫలానా వర్గం సంతోషంగా ఉంది అని మీకు చెప్పడానికి ఏదీ లేదు. ఆటో డ్రైవర్ సంతోషంగా లేడు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, యువత సంతోషంగా లేదు. ఎవడు సంతోషంగా ఉన్నాడో నాకే తెలియదు. ఉంటే గింటే ఏమన్నా మీ తెల్ల వెంకట్రావు ఉన్నాడేమో కానీ ఎవడైతే లేడు. ఆయనకు కూడా రావాల్సింది రాలేదా? ఆయనకు కూడా రావాల్సిందేదో రాలేదంట, నాకు తెలియదు. కానీ
సరే నేనేమంటానంటే నేను అనేదల్లా మీకు ఒకటే, మనము ఇవాళ మన పార్టీలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇవాళ తేలిపోయింది అది కూడా. ఏమని ఇప్పుడు ఏ పార్టీలో అయినా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి సిద్ధాంతము, నాయకత్వము, అల్టిమేట్గా ఒక స్వాభిమానంతో పోరాటవాదులుగా ఉండేవాళ్ళు ఒక సెక్షన్. రెండవది తమ స్వార్థం చూసుకునే అవకాశవాదులు రెండో సెక్షన్. అవకాశవాదులందరూ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి క్లీన్ అయింది మన పార్టీ కూడా, మంచిగా నీట్గా క్లీన్. ఇప్పుడు స్పష్టంగా మనకు కూడా అర్థమైంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. ఇప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు మన కష్టంలో నిలబడి మనతో ఉన్నారో, ఎవరైతే అవకాశవాదంగా ఉన్నారో తెలిపోయింది. కాబట్టి మనకి ఏమీ భయం లేదు. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం, ఎందుకంటే బయట ఎవడెవడేది వాగుతూ ఉన్నాడు, వాళ్ళకు కూడా చెప్పాలి మనం, తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది, ఖచ్చితంగా నిటారుగా నిలబడే ఉంటుంది, తెలంగాణ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో కేసీఆర్ గారు మనందరికీ నేర్పిన సిద్ధాంతం ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మన ప్రజల ప్రయోజనాలే మనకి పరమావిధి తప్ప ఇంకో ఏ ఎజెండా కూడా మనకి లేదు. కొట్లాడుతూనే ఉందాం, పోట్లాడుతూనే ఉందాం, ప్రజల పక్షాన గిరిగీసి బరిలో నించుందాం. మనకి మంచి రోజులు వస్తాయి, స్థానిక సంస్థలతోనే వస్తాయి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు మీకు, అది కూడా చెప్తున్నా. తర్వాత ఉప ఎన్నిక తప్పదు. వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని స్టంట్లు చేసినా, నాలుకని ఎన్ని రకాలుగా మడత పెట్టినా తప్పించుకునే స్కోప్ లేదు. అడ్డంగా దొరికిన దొంగలు వీళ్ళే కదా టీవీల ముందు పోయి ఇకిలిచ్చుకుంటూ చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామండి అని. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఏడనో పోలే. ఆ వీడియో జడ్జి గారు ముంగట పెడితే ఆయన అంటాడు తీసవతలు పడేయండి. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, 6 నెలల 9 నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది. మీలోంచి ఒకరే ఎమ్మెల్యే అవుతారు. మీ భద్రాచలం మీ జిల్లాలోంచే మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతారు. తప్పకుండా మళ్ళీ గెలిపించాల్సింది మీరే, పోరాటం చేయాల్సింది మీరే. రేపటి రోజున తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా అందరం కూడా, పట్టువదలని విక్రమార్కుడు అంటే బట్టి విక్రమార్కు కాదు, పట్టువదలని విక్రమార్కుడిలాగా అందరం గట్టిగా పోరాడదాం, ముందుకు పోదాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో తిరిగి మంచి రోజులు వస్తాయని చెప్పి బలంగా విశ్వసిస్తూ పనిచేద్దాం. మీకు మాట ఇచ్చాను నేను, చివరి మనిషి దాకా ఫోటో దిగిపోతానని. కాతో పని చేద్దాం, ఓ పద్ధతిలో ఇట్లా పోదాం. ఫస్ట్ లేడీస్ అయిపోయినండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరం పోదాం. ఫస్ట్ లేడీస్ అయిపోయినండి, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. జై తెలంగాణ.